హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, దాంతో రిజిస్టర్ అయిపోండి. స్టాక్ మార్కెట్ కోర్స్ ఫ్రీగా పొందండి. ఓకే, ఇప్పుడు టైం 10:47 అవుతుంది. లెట్స్ స్టార్ట్ ద ట్రేడింగ్. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే నిఫ్టీ అంటే సో మీరు చూసుకున్నట్లయితే డే చార్ట్లోకి వెళ్ళిపోతే మార్కెట్ పైన ఓపెన్ అయ్యి స్ట్రేట్గా కింద ఫాల్ ఇచ్చింది. వేరే స్టాక్స్ అన్నీ రెడ్ గ్రీన్ ఉన్నాయి. సో అన్ఈవెన్ ఉన్నాయి అన్నమాట. సో మనం సింపుల్గా ఏం చేద్దామంటే, ఇగో ఇది ఒక సెల్లింగ్ జోన్, దానికన్నా లోపల వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్. మనం ఏం చేద్దామంటే 3 చార్ట్లు ఓపెన్ యాక్చువల్లీ 2 చార్ట్లు ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసుకొని ఇక్కడ పుట్టు పెట్టుకుందాం. పుట్ 150 పుట్. ఓకే, చలో ఇది 1 మినిట్లో ఓపెన్ చేసుకుందాం. ప్రీమియం మూమెంట్స్ అంత ఫాస్ట్గా లేవు, చూడండి, స్లో ఉన్నాయి మూమెంట్స్. ఇది 30 మినిట్స్లో చూసుకున్నట్లయితే ఇగో ఇట్లుంది. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే కిందికి పడిపోతుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇట్లా కనిపిస్తుంది. మూమెంట్ అయితే వస్తుంది గైస్. స్కాల్పర్ మోడ్ 225 క్వాంటిటీ. చలో బై చేసుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ కొనేడుతుండే, నేను రికార్డ్ చేసుకొని చేయడం వల్ల ఇది లేట్ అయిపోయింది. యూజువల్లీ ఇక్కడ ఉంటే కరెక్ట్ ఉంటుండే. కింద సపోర్ట్ జోన్ అయితే ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఒక ఫాల్ వస్తుంది, చూద్దాం. చాలా కింద అయిపోయింది యాక్చువల్లీ. సమ్వేర్ అండ్ ఇక్కడ ఉంటే బాగుంటుండే. 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మినిట్స్ 1 డే. ఓకే, చాలా కింద అయిపోయింది మనం కొన్నది, బట్ ఇట్స్ ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, 800 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. ఓకే, ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేము, ఇది ఆల్మోస్ట్ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది గైస్. ఓకే, ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే, 1000 రూపీస్ ప్రాఫిట్. చలో, ప్రాఫిట్ బుక్డ్. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్. ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా ఫాల్ అయిపోయింది అది. ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది మనం, చిన్న పుల్ బ్యాక్ కావాలి మనకి. ఓకే, సో వెయిట్ చేద్దాం. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. మీరు చూసుకున్నట్లయితే 900 రూపీస్ ప్రాఫిట్ అయింది. ఓకే, ఫస్ట్ ట్రేడ్. యాక్చువల్లీ ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ 9 ఇంకా 15 EMA దగ్గరికి వచ్చిన తర్వాత మనం ట్రేడ్ చేస్తే బాగుంటుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ గైస్. ఇది బయింగ్ జోన్. ఇక్కడ నుంచి బ్రేక్ అయితే ఫాస్ట్గా పడుతుంది, కానీ ఇక్కడ నుంచి నాకు ఎందుకు ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తుంది అనుకుంటున్నా. సో చూద్దాం. 3 చార్ట్స్ ఓపెన్ చేసుకుంటే మనం ఇక్కడ ఒక కాల్ పెట్టుకుందాం, సో దట్ మనకి ఆ ప్రీమియం మూమెంట్స్ అర్థమవుతుంది అనమాట. స్లోగా చెప్తున్నా గైస్, ఫుల్ వీడియో చూడండి, సో దట్ మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఇగో ఒక పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చి పడేటప్పుడు తీసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు ఒక పని చేద్దాం, 2 చార్ట్లే పెట్టుకుందాం, ఎందుకంటే అది డిస్టర్బెన్స్ అవుతుంది అన్నమాట. మనం ఇందాక చేసినది 150లో కదా, ప్రీమియం చేంజ్ అయ్యేది అవుతుంది నాకు యాక్చువల్లీ. ఇన్ ద మనీకి వెళ్ళిపోతాం. ఓకే, 200 ఇక్కడ 200 పుట్ యాడ్ చేసుకుంటే ఇక్కడ. ఓకే, ఇక్కడ మన చార్ట్ నిఫ్టీ. ఓకే, ఓకే, పుల్ బ్యాక్ వస్తుంది గైస్. కమాన్, నైస్. ఇంకొంచెం కిందికి రానివ్వండి, మనం బై చేసుకోవచ్చు. ఇది ఇక్కడ రావాలి సమ్వేర్. బట్ ప్రీమియం షార్ప్గా మూవ్ అవుతుంది గైస్, మీరు గమనిస్తున్నారా? ఇది పైకి వెళ్తుంది కానీ స్టిల్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంది. చిన్న రిస్క్ తీసుకోవచ్చు ఇక్కడ యాక్చువల్లీ, బట్ వెయిట్ చేద్దాం, ఆగండి. ఈ క్యాండిల్ ఎండ్ అవనిద్దాం, 30 సెకండ్స్ ఉంది. పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు 24,200 పుట్టు తీసుకొని ఉన్నా, బై చేయలేదు, చూస్తున్నా. ఇక్కడ నుంచి పడాలి యాక్చువల్లీ 5 మినిట్స్. యాక్చువల్లీ 5 మినిట్స్లోకి వెళ్ళి పడితే బాగుంటుంది. నేను 1 మినిట్ షార్ట్లో విన్ ఎవర్ నో.
వెయిట్ చేద్దాం గైస్, కొంచెం పుల్ బ్యాక్ కావాలి నాకు. బట్ ప్రీమియం చాలా మంచిగా మూవ్ అవుతుంది ఇది గమనిస్తే. ఓకే, ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇక్కడ, చూద్దాం. ఓకే, ఇంకొంచెం కిందికి వస్తే బై చేసుకుంటా. ఇక్కడ ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మనం బై చేస్తే? 8 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. చలో ఒక రిస్క్ తీసుకుందాం గైస్, కొనుక్కున్నా సింపుల్. ఇగో దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటా, ఎక్కువసేపు హోల్డ్ చేసుకోను, సింపుల్. దీని కిందికి వచ్చిందంటే స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బా కొనగానే 60 రూపీస్ లాస్ వస్తుందా? కొంచెం పైకి వెళ్ళనిద్దాం. కాల్ వస్తుంది, పాజ్ చేయాలి నేను యాక్చువల్లీ, బట్ ఇట్స్ ఓకే. కొంచెం సేపు అలా కాల్ బ్యాక్ చేస్తాను. ఒక మూమెంట్ కావాలి నాకు. కమాన్, 5 minutes టైం ఫ్రేమ్లో ఒక పడే ఛాన్సెస్ ఉంది. బట్ ఒక పుల్ బ్యాక్ వస్తుంది అనుకున్నా కానీ ఇక్కడ ఈ ఫ్లో చూసుకున్నట్లయితే ఒకటి ఇచ్చింది అనుకోండి, మనకు ఒక పెద్ద ప్రాఫిట్ రావచ్చు. 1000 రూపీస్ అన్న ఇస్తావా చూద్దాం. ఓకే, గుడ్. ఫాల్ అయితే స్ట్రాంగ్ ఉంది, గుడ్. 300 ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయిపోతే ఇది స్పైక్ ఇస్తుంది ఒకటి. కమాన్, చాలా పైగా అయిపోయింది ఇది కూడా, బట్ ఇట్స్ ఓకేలే. మనం ప్రాసెస్ ఫాలో చేద్దాం, మిగతాది మార్కెట్కి వదిలేద్దాం. ఓకే, ఓకే. పుల్ బ్యాక్ వస్తుంది అనుకుంటున్నా, బట్ చూద్దాం. ఓకే, ఈ ఫాల్ వస్తే ఇప్పుడు స్ట్రాంగ్గా మనది లేస్తుంది గైస్, చూద్దాం. కమాన్, సమ్వేర్ ఇక్కడ ఉన్నాం మనము. ఒక 10 పాయింట్స్ ఇచ్చినా చాలు మనకి. స్టాప్ లాస్ సమ్వేర్ ఇక్కడ. ఓకే, గుడ్. బ్రేక్అవుట్ అయింది, సూపర్. ఓకే, 1500 ప్రాఫిట్. ఇంకొంచెం పైకి వెళ్ళు, ఇంకొంచెం. ఓకే, ఇంకొంచెం. చలో, ప్రాఫిట్ బుక్డ్. ఓవరాల్గా 2600 ప్రాఫిట్ అయింది గైస్. ఇంకొక ట్రేడ్ చేసి డే ఎండ్ కొట్టేసాం. ఓకే, మార్కెట్ మంచిగా మూవ్ అయింది. ఫాల్ క్రేజీ ఫాల్. నేను యాక్చువల్లీ పడుతుంది అనుకున్నా, బట్ ఎందుకంటే నేను నిన్న కూడా చెప్తున్నా గైస్, చాలా నుంచి పైకి వెళ్తుంది, ఒక ఫాల్ మ్యాండేటరీ అని చెప్పేసి. ఇప్పుడు దొరికింది ఆ ఫాల్ దీనికి. ఓకే, ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉంది గైస్. ఈ ఫాల్ దొరికితే పడిపోతుంది మార్కెట్. ఇగో ఎడ్జ్లో ఉంది. మనం ఏం చేద్దామంటే ప్రీమియం చేంజ్ చేసుకుందాం. ప్రీమియం 24,000 ఎంత? 200 150 100 యాడ్ ద మనీ తీసుకుందాం. ఓకే, 225 క్వాంటిటీ. ఇది పడితే స్ట్రాంగ్ ఒకటి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. నేను రిస్క్ తీసుకుంటున్నా, ఎందుకంటే ఇది పడితే నాకు ఒక పెద్ద స్పైక్ ఇస్తుంది అనమాట. కమాన్, ఓకే, ఎడ్జ్లో ఉంది ఇది. పుల్ బ్యాక్ కూడా ఇటు నుంచే రావచ్చు, పడినా ఇటు నుంచే పడవచ్చు. చలో, ఇది నా థర్డ్ ట్రేడ్ గైస్. కమాన్, ఒక 1000 రూపీస్ ఇచ్చిన చాలు నువ్వు. కమాన్, స్లో అయితే నేను కట్ చేయాల్సి వస్తుంది గైస్, ఎందుకంటే స్లో అయితే పడే ఛాన్సెస్ ఉంటుంది. కమాన్, పడుతుంది, పుల్ బ్యాక్ వెళ్తుంది. నేను ఎగ్జిట్ కొడుతున్నా. ఓకే, ఎగ్జిట్ కొట్టేసిన గైస్, ఎందుకంటే ఇది పుల్ బ్యాక్ అయిందనుకోండి మన కింద పడిపోతుంది అనమాట. సో ఐ ఎగ్జిట్ ద ట్రేడ్. మనది ఈరోజు ప్రాఫిట్ 2000 రూపీస్. 3 ట్రేడ్స్ అయిపోయింది. నేను డే ఎండ్ కొట్టేస్తున్నా. ఆల్మోస్ట్ అన్నీ రెడ్ అయిపోయినాయి గైస్. మస్తు ఉంటుండే షిట్, బట్ ఇట్స్ ఓకేలే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్రాసెస్ని ఫాలో చేద్దాం. మనకు నిన్న కొంచెం ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది, బట్ వీ విల్ స్టిక్ టు అవర్ ప్రాసెస్. యూజువల్లీ 3 to 5 ట్రేడ్స్.
కానీ 3 ట్రేడ్స్ చేసి డే ఎండ్ కొట్టేస్తున్నా గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూడండి, నాలెడ్జ్ వస్తుంది. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, లైక్ చేస్తే మీలాంటి ట్రేడర్స్కి వీడియో షేర్ అవుతుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.